గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. సోదరా సోదరా, స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా. చూడరా చూడరా, ప్రాణానికి ప్రాణాన్నిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా. ఏ బంధం కానీ ఆ బంధువేరా స్నేహితుడు, ఏ స్వార్థం లేని నిస్వార్థ జీవి స్నేహితుడు. ఏ బంధం కానీ ఆ బంధువేరా స్నేహితుడు, ఏ స్వార్థం లేని నిస్వార్థ జీవి స్నేహితుడు.
బాల్యంలో చిగురించిన మా స్నేహం భవిష్యత్తుకు బాట వేసేనురా. బాధల్లో ఉన్నప్పుడీ స్నేహం భుజం తట్టి బాసటగా నిలిచేనురా. స్నేహం ఈ స్నేహం సలసలకాగే సూర్యుడల్లే వెలుగునిస్తాడు. సమస్యల్లో ఎప్పుడు తోడై ఉంటాడు. వెన్నెలనిచ్చే చంద్రుడల్లే చల్లగా ఉంటాడు. కష్ట సుఖాలన్నీ తనతో పంచుకుంటాడు. ఆ నీలి మేఘం మా స్నేహం చూసి చినుకై కురిసి చెంతే చేరి మురిసిపోయిందే. ఆ నీలి మేఘం మా స్నేహం చూసి చినుకై కురిసి చెంతే చేరి మురిసిపోయిందే. సోదరా సోదరా స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా. చూడరా చూడరా ప్రాణానికి ప్రాణాన్నిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా. మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, మనసు కన్నా నిర్మలమైనది స్నేహం. మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, మనసు కన్నా నిర్మలమైనది స్నేహం. కులమత భేదం అన్నది ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఉండదు. కుశలమా అని దోస్తు నడుగుతుంటాడు. రాజు పేద భేదం అన్నది దోస్తి ఉండదు. రాజులా ఉండు నేనున్నంటాడు. ఆ రంగుల హరివిల్లే ఈ దోస్తిని చూసి ముచ్చట పడి రంగులు చింది మాతో వాడింది. ఆ సప్త స్వరాలే ఈ సైదుల కోసం సదా నీ క్షేమం కోరి పాట పాడిందే. సోదరా సోదరా స్నేహాని కన్నా మిన్న ఏది లేదు సోదరా. చూడరా చూడరా ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహం అంటే ఇదే చూడరా. అంగబలం కన్నా ఆత్మబలం మిన్న, రక్తబంధం కన్నా ఈ స్నేహ బంధం మిన్న. అంగబలం కన్నా ఆత్మబలం మిన్న, రక్తబంధం కన్నా ఈ స్నేహ బంధం మిన్న. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం,
అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు. అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా, ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చే స్వాగతం 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 సుస్వాగతం. పూజనీయులకు, పుర ప్రముఖులకు, జనవంతులకు స్వాగతం. విద్యావేత్తలకు, విమల చరితులకు, కళా హృదయులకు స్వాగతం.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो अक्षररूपिणि अक्षरहासिनि अक्षरवासिनि पालय माम्। अक्षररूपिणि अक्षरहासिनि अक्षरवासिनि पालय माम्। वेदादिमहिता शास्त्रादिविनुता वाङ्मयरूपिणि पालय माम्। वेदादिमहिता शास्त्रादिविनुता वाङ्मयरूपिणि पालय माम्। ज्ञानस्वरूपिणि ज्ञानप्रदायिनि ज्ञानसरस्वति पालय माम्। विहारिणि पालय माम्। सुमधुर सुस्वर संगीतामृत नादस्वरूपिणि पालय माम्। ज्ञानस्वरूपिणि ज्ञानप्रदायिनि ज्ञानसरस्वति पालय माम्। ज्ञानस्वरूपिणि ज्ञानप्रदायिनि ज्ञानसरस्वति पालय माम्। अक्षररूपिणि अक्षरहासिनि अक्षरवासिनि पालय माम्। మీరు నేర్పించినటువంటి క్రమశిక్షణ కావచ్చు, ఆ సంస్కారం కావచ్చు, ఆ విలువలు ఈ రోజుటికి కూడా మా మధ్యలో అట్లాగే నిలిచిపోయి ఉన్నాయి అనడానికి నిదర్శనం ఈ రోజు మీ ముందు మేమందరం వినయంగా కూర్చున్నటువంటి ఇవ్వడం కావచ్చు. ఇప్పుడు మేమందరం ఎవరు ఏంటి అని ఒక్కొక్కసారి టీచర్స్ చూసుకుంటున్నాము. మరి ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. 30 సంవత్సరాల తర్వాత కలిస్తేనే ఆ ఆత్మీయత, అభిమానం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. దారి చూపించి అందరి దగ్గరికి తీసుకెళ్లాడు. ఎంతటి ఆత్మీయత అంటే ఆ ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు నిజంగా అంటే పోగానే టక్కున గుర్తుపట్టారు సార్ వాళ్ళైతే, శ్యామ్ సుందర్ రెడ్డి సార్ కానీ, మేడం చంద్రకళ మేడం కానీ. ఎంత ప్రేమ అంటే నిజంగా అంటే
ఒక్కసారి కూడా మేము సార్ వాళ్ళని చూడలేదు ఇప్పటి వరకు కూడా. నాకు ఒక్క ఇద్దరు ముగ్గురు సార్ వాళ్ళే టచ్లో ఉన్నారు కానీ ఎవరిని చూడలేదు. అయినా వాళ్ళు మమ్మల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అని అంటే నిజంగా మేము చాలా అదృష్టవంతులం సార్. అందుకే ఈరోజు మేము ఈ స్థాయిలో మేము ముందున్నామేమో. ఎందుకంటే ఒక మాట అంటారు మనకు, ఉపాధ్యాయుడు మదిలో ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళే గొప్పనైనటువంటి స్థాయిలో ఉంటారు అనేది ఒక మాట ఉంది. మరి మేమందరము ఆ వరం పొందిన వాళ్ళమేమో. అందుకే మీకు అందరికీ మేము గుర్తుండిపోయేటట్టుగా మిగిలిపోయామని అనుకుంటున్నాం. మరి ముందుగా మా తెలుగును చక్కగా మాకు నేర్పించి మాతృభాషను మాకు వరమళ్ళే. ఎందుకంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా కూడా మాకు మొదటగా రావాల్సింది తల్లి భాష, మాతృభాష, తెలుగు భాష. అటువంటి తెలుగును ఈరోజు మాకు నేర్పించాడు అనడానికి నిదర్శనం నేను ఈరోజు మాట్లాడేటటువంటి మాటలే కారణం. మరి ఈరోజు నాకు ఆ తెలుగు చక్కగా వచ్చిందంటే అందుకు సారే. మరి ఆ తెలుగు సార్ను మొదటగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. చదువుల ఆరాధ్య గురువు అయినటువంటి ఆ యొక్క హయగ్రీవుణ్ణి స్తుతిస్తూ మరి ఈనాటి యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మరి చాలా సంతోషం. మరి మీరంతా కూడా ఒకసారి కూడా నాకు ఆ ఫస్ట్ ముఖాలు ఎవరు కూడా కనపడవు, ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిపోయినాయి కదా. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం ఒక ఇంత గౌరవమైనటువంటి కార్యక్రమం ఒక గురువుకు తప్ప ఎవరికి జరగదు. ఈవెన్ తో కలెక్టర్ అయినా సరే, ఎస్పీ అయినా సరే, వాళ్ళకు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత ఈనాటి వరకు కూడా ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయరు, ఒక గురువు తప్ప. అందుకోసం చెప్తారు, గురువునాం సర్వత్ర పూజ్యతే. గురువు ఎక్కడైనా గౌరవంతో పడతారు, ఎక్కడైనా సరే. అయితే చాలా సంతోషం. ఇక్కడ మరి ఈ సంతోషం ఎవరికి చెందాలి? గురువులకే కాదు, మిమ్మలను కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్తారు. అక్కడ పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా, ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంగు నాడు పొందుర సుమతి అని సుమశతకంలో బదిలీ చెప్తారు. మరి కుమారుడు పుట్టగానే, కుమార్తె పుట్టగానే సంతోషం, ఎంత సంతోషం అంటే కొద్దిగా సంతోషం, ఒక 10% సంతోషం కలుగుతుందట. మరి 100% సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఆ పిల్లవాడు పెరిగి పెద్దగా ప్రయోజకుడై నలుగురు కూడా అబ్బా నీ కొడుకు నీ కూతురా ఇంత పెద్దగా చదివిందా, ఇంత పెద్ద ఉద్యోగంలో ఉందా అని ఆ తల్లితో తండ్రితో అంటూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి సంతోషం. ఇప్పుడు మీ తల్లిదండ్రులకు నిజమైన సంతోషం ఇప్పుడు కలుగుతుంది. మరి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నాకు తెలియదు కానీ మరి ఇప్పుడు అసలైనటువంటి నిజమైనటువంటి సంతోషం. ఇకపోతే మన 30 ఏళ్ళ జీవితం వెనక్కి పోతున్నట్టయితే శ్రీవాణి విద్యాలయం, మరి ఆ యొక్క విద్యాలయం అనేటువంటిది ఒక ISI ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా. అంటే ఆ యొక్క కర్మాగారంలో తయారైనటువంటి ప్రతి వస్తువు కూడా నాణ్యతమైనటువంటి వస్తువుకు ISI అని ఒక బ్రాండ్ కొట్టి బయటకు పంపిస్తారు. అట్లా మన ఉపాధ్యాయులు మరి ఎంతో శ్రమించి 14 మంది ఉపాధ్యాయులు, 15 మంది ఉపాధ్యాయులు ఆనాటి కాలంలో శ్రీవాణి విద్యాలయంలో. అప్పుడు మనకు ఉన్నటువంటి ఒక సరస్వతి శిశు మందిర్, విద్యానికేతన అప్పుడప్పుడే ప్రారంభమైంది, తర్వాత వాణి స్కూల్. మరి తర్వాత చాలా కాలం తర్వాత అయిందనుకోండి. ఇవి రెండే పోటాపోటీగా తెలుగు మీడియంలో, ఇప్పుడంటే ఇంగ్లీష్ మీడియం వచ్చింది, తెలుగు మీడియంలో పోటాపోటీగా ఉండేటువంటిది. మరి మామూలుగా సాధారణంగా పాఠశాల వదిలితే అందరి స్కూళ్ళకి వెళ్ళిపోవాలి టీచర్లు, ఎవరు కూడా వెళ్ళేవాళ్ళు కాదు, సెటిల్ అనుకుంటే అక్కడే వచ్చేవాళ్ళు. సాయంకాలం 5:30, 6 గంటలకు అందరూ ఒకటేసారి ఒక సైన్యం పోయేట్టు పోయేవాళ్ళు, శ్రీవాణి విద్యాలయం సైన్యం. మరి ఆ యొక్క కాలం పరిస్థితులు, ఆనాటి పరిస్థితులు చూసుకుంటే చాలా సంతోషం. మరి ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున గుర్తుపెట్టుకుని ఈ యొక్క కార్యక్రమానికి మరి ఆహ్వానించేందుకు చాలా సంతోషం. ఇంకా తర్వాత చాలా మంది ఉన్నారు, కాలాతీతం అవుతుంది కాబట్టి నేను ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. భాష హిందీ భాష. హిందీ భాష మేము 10th క్లాస్ తర్వాత మళ్ళీ హిందీ భాష నేర్చుకున్నది లేదు మేడం మేము. ఎందుకంటే అప్ టు 10th క్లాస్ వరకే. అయినా సరే ఈవెన్ దో మేము 10th క్లాస్ వరకే హిందీ చదివినప్పటికీ ఇప్పటికీ మేము ఏ ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందీ అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం. అంటే మరి ఆ రోజు మీరు నేర్పించిందే కదా. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అంటే మిగతా వాళ్ళు నేర్పిస్తారేమో తర్వాతి కాలంలో, కానీ హిందీ భాష పరిచయం చేసింది మాత్రం మాకు ఆ బాల్యంలోనే. మరి
ఆ బాల్యంలో మాకు జ్ఞాపకాన్ని అందించి మరి ఈ హిందీ భాషకు మాకెంతో చేదోడు వాదు అయినటువంటి 10th క్లాస్ బోధించినటువంటి మా రామచంద్రాజీ సార్ గారు మా మధ్యలో లేకపోవడం అనేది నిజంగా బాధాకరం. సార్ నిజంగా వయసులో అప్పట్లో నాకు తెలిసి సారు పెద్దవాడు అందరికంటే, అయినా కూడా ఒక మమ్మల్ని చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తూ ఆ హిందీని ఎంత చక్కగా చెప్పేవాడంటే ఇప్పటికీ మా మధ్యలో ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా సారు ఎట్లా అంటే మిగతా సార్ వాళ్ళందరూ కూడా, అంటే సార్ లేరు కాబట్టి సార్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు, మిగతా సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. కానీ మా రామచంద్రాజీ సార్ మాత్రము చాలా ఆత్మీయత, పిల్లలం అయిపోయేవాళ్ళం సార్తో, చుట్టుముట్టుకునే వాళ్ళం అందరము కూడా. సార్ నాకు ఒక మాట తక్కువ వేసినావు, ఎందుకు వేసినావు సార్ అంటూ సార్తో కొట్లాడేదంటే ఆ సార్ తోటే. అంత చనువుగా ఉండేటటువంటి ఆ సార్ మా మధ్యలో లేకపోవడం నిజంగా మాకందరికీ కూడా లోటనే చెప్పాలి. మరి ఆ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎక్కడ పోయినా కూడా మాకందరికీ కూడా ఉపయోగకరమైనటువంటి భాష. ఈ రోజు మేము ఆ ఇంగ్లీష్ను కూడా చక్కగా నేర్చుకోగలిగామంటే మాకు 2 సార్లు కారణం. మరి హిందీ ప్రైమరీ సెక్షన్లో బోధించినటువంటి మేడం గారు ఒక 2 మాటలు మా కోసం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, నేనున్నప్పుడు నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, నేను లేనప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరొకసారి వందనాలు. తర్వాత మేము ఇక్కడ 83, 84లో ఇది ఫౌండేషన్ చేసినాము శ్రీవాణి విద్యానిలయము. మేము నాటినటువంటి విత్తనాలు చాలా గట్టిగా నిరూపించుకున్నారు మీరందరూ కూడా. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కువ మాట్లాడను. అయితే మీరందరూ కూడా లో స్టాండర్డ్లో లో ఏజ్లో ఉన్నారు అప్పుడు. ఇప్పుడు మీరందరూ ఫ్యామిలీలతో ఉన్నారు. మీ ఇళ్ళల్లో కూడా ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక ఇంజనీర్ ఉండొచ్చు, కామన్గా ఒక ఇంటికి బీటెక్ లేదా ఎంబీబీఎస్ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఇప్పుడు కామన్. అలాంటి విత్తనాలను మీరు తయారు చేసిందంటే చాలా గర్విస్తున్నాను నేను. నా పిల్లలు, నేను చదువు చెప్పిన విద్యార్థులు ఎక్కడున్నారో కానీ వాళ్ళ ద్వారా చాలా సెటిల్ అయ్యి మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి మీకందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను రీసెంట్గా 83 అంటే 84లో ఇక్కడ జాయిన్ అయినాను. 91 జూలై వరకు శ్రీవాణి విద్యానిలయంలో పనిచేశాము. అప్పుడు చాలా స్ట్రిక్ట్ మాకు. ఎవరు ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఫాదరు సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత వెంకటేశ్వరరావు సార్ ఉన్నారు, ఇంకోసారి సుదర్శన్ రెడ్డి, చంద్రమౌళి సార్ పద్యాలు పాడుతుండేనా, రాజమౌళి సారు శివలింగాష్టకం చాలా బాగా, చంద్రశేఖర్ సార్, ప్రిన్సిపాల్ గారు ఉన్నారు కదా, తర్వాత సుధాకర్ రెడ్డి, ఇంకో సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా చాలా, అంటే మేము మీ ఏజ్లో చిన్నపిల్లలం, అప్పుడప్పుడే ట్రైనింగ్ అయిపోయి జాయిన్ కావడము. తర్వాత మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో నేను కూడా అప్పుడు వాళ్ళ ద్వారా అట్లా ఉన్నాను. కాకపోతే మాకు డోర్ టు డోర్ సర్వే ఉండే ప్రతి మంత్. కాకపోతే చాలా మంచి ఓకే. మీ నాన్నమ్మ టీచర్, వాళ్ళ నాన్నమ్మ నాకు గురువు. తర్వాత వేదిక మీద కూర్చున్నటువంటి రఘు సార్ నా గురువు. చాలా ఇంటికి వస్తే రానిచ్చేవాడు కాదు ఇంట్లో. అసలు చాలా మేడం అలా చెప్పడం కాదు, అది చాలా గోల్డ్. పోతే వాళ్ళక్క రాధా ఉండే, రాధా కూడా ముగ్గురా, రాధా కంటే పెద్ద అమ్మనా, ఆ అమ్మ అయితే ఐడియా లేదు. రాధా ఉండే. ఏం అవసరం ఉంది మీకు ఇప్పుడు మేడం తోటి మీకు అని అంటున్నారు. మా మేడంని కలవడానికి పోతుంటే తను గేట్లో కూడా రానివ్వలేదు. ఇంతమందిని, అంటే మేము నాటినటువంటి బేస్ ఏదైతే ఉందో, విత్తనాలు ఏవైతే ఉన్నావో చాలా మంచిగా ఉన్నాయని గర్విస్తున్నా, చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని, అంటే ఇంతమంది మిత్రులు, చాలా సత్యనారాయణ సార్ అయితే ఎప్పుడు కూడా ఆటాడిస్తుండే మమ్మల్ని, పిఈటి కదా, ఇప్పటికి కూడా అట్లే ఉన్నారు సారు. తర్వాత ఒకసారి వందపర్తి దగ్గర కలిసిండ్రు, మధ్యలో కలిసిండ్రు. ఒకసారి ఎప్పుడో మీరు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకున్నారా లేదా అని చెప్పి ఫోన్ చేసిండ్రు. చేసిండ్రా లేదా సార్? సార్ ఎందుకు జ్ఞాపకం పెట్టుకోము సార్, మర్చిపోము. ఆ డేస్ అన్ని కూడా గోల్డెన్ డేస్. తర్వాత శివశంకర్ ఎవరు నిన్న మధు అని పెట్టాను. సారీ నాన్న, మీ పేరు
తర్వాత అబ్బాయి ఎవరు అత్తారా ఎవరు అంటారు కదా, ముక్తారా. జ్ఞాపకం ఉన్నానా? అవునా? వచ్చింది ఇంటికి తినకుండా వెళ్ళి చాలా బాగా అనిపించింది. నేను కొంచెం గలగల ఎక్కువ మాట్లాడతా, అన్యదా భావించకండి. ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించాలి. ఇప్పుడు బాయ్స్ హై స్కూల్ లెక్చరర్ ఉన్నారు కదా సార్, జీ మాధవి మా క్లాస్ పెట్టే సార్ 10th వరకు. వాళ్ళంతా అంటే మా బ్యాచ్లో కూడా చాలా ఉన్నారు. అందరు కూడా నన్ను లీడర్షిప్, కాకపోతే స్కూల్కి వచ్చిన తర్వాత కూడా స్కూల్లో కూడా పిల్లలంతా కూడా బాగా, మేము ఇక్కడ రామకృష్ణ థియేటర్ దగ్గర ఉండే సినిమాలో ఎవరైతే కనబడింది అనుకోండి మళ్ళీ తర్వాత కొడతా అంటుండే, మీరు ఎందుకు వస్తారు టీచర్ అన్నారు. అది కూడా చెప్పిన, నాలాగా మీరు కూడా సెటిల్ కాండి, సినిమాలు చూడండి, టీవీలు చూడండి, ఎక్కడన్నా ఏమన్నా చేయండి, కాకపోతే స్టడీ కూడా ఉండాలి. అడిగిన దానికి సమాధానం అది కూడా ఉండాలని చెప్తుంటే, పిల్లలు తిట్టుకున్నా సరే కానీ అంటే ఆ డేస్ అన్ని కూడా జ్ఞాపకం వస్తున్నాయి అన్నట్టు. అసలు మా ఫస్ట్ మార్నింగ్ షోలోనే ఉంటుంటే సండే 4 థియేటర్లు ఉంటే ఏదో థియేటర్కి పోయే వాళ్ళమే అన్నట్టు. అంత బాగా గడిచిపోయినాయి. ఇప్పుడు మీ లైఫ్ కూడా భవిష్యత్తులో మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరూ కూడా ఇవన్నీ మా పిల్లలకు చెప్తూ ఉన్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. తర్వాత మాకు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బోధించిండ్రు 2 టీచర్స్. మాకు ఒకరు పోటాపోటీ మాకు బోధించిండ్రు. అందుకేనేమో నాకు ఇంగ్లీష్ ఈరోజు ఈ తీరుగా ఉన్నాను అంటే వాళ్ళు ఇచ్చిన పుణ్యమే అని చెప్పండి. నాకు ఎవరు ఎక్కువ లేదు, మాకు తక్కువ లేదు. ఎందుకు అంటే ఇద్దరు నిజంగా అద్భుతం. ఆ 2 టీచర్స్ కూడా ఎవరి సబ్జెక్టు వాళ్ళదే అంత చక్కగా మాకు వాళ్ళు చెప్పిండ్రు. మరి మాకు గ్రామర్ చెప్పినటువంటి, ఎక్కువగా గ్రామర్ మాకు టీచ్ చేసినటువంటి రఘురామ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నాకైతే గుర్తులేదు ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూస్ టు కమ్ టు అవర్ హోమ్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఐ షుడ్ గివ్ సమ్ జస్టిఫికేషన్ ఆల్సో. కాకపోతే నాకైతే గుర్తులేదు. బహుశా మేడం చూసినప్పుడు నేను ఒక 6-7 years ఉంటే ఉండొచ్చు. ఓకే సార్, 6-7 ఏళ్ళ వయసు అంటే బహుశా అదే అనుకుంటా. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ చూస్తుంటే వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి September 5th అని ఒక టీచర్స్ డే చేసుకొని అఫీషియల్స్ అంతా వచ్చి ఏదో సర్టిఫికేట్స్ ఇవ్వడం చేస్తుంటారు. రియల్లీ టుడే వీఆర్ రియలీ ఆనర్డ్. ఎందుకంటే ఒక 29 ఏళ్ళు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 29 years తర్వాత కూడా సో అండ్ సో ఐడెంటిఫై చేసి ఇంటికి వచ్చి మరి ఇన్వైట్ చేసిందంటే ఇంతకంటే గొప్ప సర్టిఫికేషన్ కానీ ఏది అవసరం లేదు. వీఆర్ సో ప్రౌడ్. సరే, యాజ్ ఫర్ యాజ్ ద స్కూల్ ఇస్ కన్సర్న్, పార్ట్ టైమర్గా I used to do multiple jobs. At the time I was working in a college and I was invited to the school for just one period. ఇవన్నీ నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే నాకు ఒక వాహనం తప్పదు. మరి ఆ రోజుల్లో అందుబాటులో ఉండే వాహనము ఏదో మూషిక వాహనమో గజ వాహనమో ఏదో ఒక వాహనం దొరికింది నాకు. దానికి కూడా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది మేడం. సరే సరే, లక్కీలీ ఐ వాజ్ ఫార్చునేట్ టు గెట్ సచ్ ఎ బైసికల్. కరెక్ట్ నాకుండే టైం లోపల 6 minutes నేను మా ఇంటి నుంచి స్కూల్కి రావాలి. ఆ టైం అట్లా ఉంటుండే. సో మా ఇల్లు ఈ మూలకుంటే నేను శ్రీవాణి స్కూల్కు 6 minutes రావాలంటే నేను స్పీడ్లో రావాలి నాకే తెలుసు. మై మైండ్ యూస్ టు క్యాల్కులేట్ దట్. మళ్ళీ క్లాస్కి ఎప్పుడు లేట్ కాకూడదు. ఇవన్నీ ఉండే. నేను అనుకుంటాను అందరూ మంచి స్థాయిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్, యువర్ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్. ఓకే, అండ్ హియర్ యువర్ ప్రెజెన్స్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ కెరియర్ అండ్ యువర్ లైఫ్. సో చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారని అనుకుంటున్నాను. చాలా సంతోషం. మళ్ళీ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మరీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే టైం చాలా మారిపోయిందండి, చాలా మారిపోయింది. ఉపాధ్యాయులను గుర్తించి మరీ ఆహ్వానించే కల్చర్ హ్యాస్ గాన్. ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ 1-2 yearsలో మా దగ్గర నుంచి చదువుకొని పాస్ అవుట్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా మేము వస్తుంటే కాస్త తప్పించుకోవడం, ఫ్రాంక్లీ స్పీకింగ్. సో కనిపిస్తే మళ్ళీ ఎక్కడ పలకరేయాల్సి వస్తుందో అనుమానమో భయమో అనవసరం అనుకోని పక్కకు పోవడం, అటువంటి జనరేషన్. ఇది ఒకరు కాదు. ఎందుకంటే ఒకప్పుడు 100లో ఎవడో ఒకడు ఉంటాయి, ఇప్పుడు మెజారిటీ ఎట్లా అయిపోయారు.
sometimes we regret, why are we doing as teachers? When the students whom we taught are ignoring us and going aside, జర్నీ అనే లెసన్ లోపల ఉంచండి. ఒక ఓల్డ్ మ్యాన్ బయట కూర్చుంటే అందరు ఇట్లా చూస్తూ పోతుంటాడు, ఆయన అందరినీ పలకగా ట్రై చేస్తూ ఉంటే ఎవరు అతను పలకరిగారు. అట్లాంటి పరిస్థితుల్లో కానీ ఈరోజు మీరు ఇట్లా మీ యొక్క అఫెక్షన్ చూస్తుంటే వీ హ్యావ్ గాట్ ఏ సెకండ్ లైఫ్ నిజంగా అనిపిస్తుంది. సో గ్లాడ్, సో హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కరెక్ట్ సార్, అది అఫెక్షన్ ఏంటో నాకు కూడా తెలుసు. అది మీ స్టూడెంట్గా అంటే ఒక 30 సంవత్సరాలైనా నేను మిమ్మల్ని గుర్తించుకున్నాను అని అంటే అందుకు మీరు నేర్పించిన సంస్కారమే కారణం. మరి మన పిల్లలకు కూడా మనం ఆ సంస్కారం నేర్పిస్తున్నాం, కానీ ఎందుకో తెలియదు అది రీచ్ కాలేకపోతున్నారేమో ఆ పిల్లలు. నిజంగా అది బాధాకరమే సార్.